ఆరవ మండలానికి వచ్చాము. I firstly thank Almighty God for giving me this opportunity to share His salvation document to be discussed with the congregation and to praise God and glorify the God. ఎంతమంది ఈ 40 రోజులు ఉపవాసంలో ఉన్నారు? చేతులు ఎత్తుతారా? ఎంతమంది 40 రోజులు ఉపవాసంలో ఉన్నారు? వేరా ఉన్నాయి, 3 చేతులు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఈ రోజు ఉపవాసంలో ఎంతమంది ఉన్నారు? చాలా చేతులు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, గ్లోరీ టు గాడ్. చూడండి, మాట ముందు స్టార్ట్ చేసే ముందు, 6వ మాట ముందు స్టార్ట్ చేసే ముందు ఒక మాటని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎంతమందికి మనలో మరణ వాంగ్మూలం అంటే తెలుసు? డైయింగ్ డిక్లరేషన్ అంటే ఎంతమందికి తెలుసు? నేను ఒక 3 క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఆ 3 క్లిప్పింగ్స్ చూస్తే మీకు సగం అర్థం అవుతుంది. బ్రదర్ అని ప్లీజ్ డిస్ప్లే. డైయింగ్ డిక్లరేషన్. ఇందులో ఏం చెప్పబడుతుందంటే, అక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి పక్కన మరొక వ్యక్తి, హెల్తీగా ఉన్న వ్యక్తి కూర్చొని ఉన్నారు. కనిపిస్తుంది కదా. మరణ వాంగ్మూలం అంటే ఆ పడిపోయి పండుకున్న వ్యక్తి చనిపోలేదు. ఆయన అన్ని కాన్షియస్లోనే ఉన్నాడు, చెప్పగలిగిన స్థితిలో ఉన్నాడు, చూడగలిగిన స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఏముందంటే, డైయింగ్ డిక్లరేషన్లో ఇట్ ఈస్ అ డిక్లరేషన్ విచ్ ఈస్ జనరలీ రిలేటెడ్ టు ద కాజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద డిక్లరెంట్. చనిపోయే వ్యక్తి తన చనిపోవడానికి గల కారణం డిక్లేర్ చేస్తున్నాడు. ఎలాగా తను చనిపోబడుతున్నాడు, చంపబడుతున్నాడు అనే ఒక వివరణ అక్కడ ఇస్తున్నాడు అన్నమాట. ఈ వివరణ పక్కనే కూర్చున్న వ్యక్తి రికార్డ్ చేయడము, రాసుకోవడము జరుగుతూ ఉంటుంది. అలాగే ఫర్ అ డైయింగ్ డిక్లరేషన్ టు బి అడ్మిసిబుల్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, మన చట్ట ప్రకారము అకార్డింగ్ టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 32 క్లాస్ 1 సెక్షన్ 32 క్లాస్ 1 ప్రకారం ఒక వ్యక్తి సాధారణమైన మరణం కాకుండా అసాధారణమైన మరణం గనక పొందుకున్నట్లయితే, తన మరణం గురించి చెప్పాలనుకున్నప్పుడు తన మరణము తనతోనే అంతమైపోకుండా, అలాగే తన మరణముకు గల కారణం ఎవరైతే ఉన్నారో ఆ పరిస్థితి ఎలాగైతే వచ్చిందో చెప్పాలనుకున్నదే డైయింగ్ డిక్లరేషన్. అలాగే చూస్తే మనము దట్ ఈస్ ద ఇంపార్టెంట్ దట్ ద డిక్లరేషన్ హ్యాస్ టు బి మేడ్ బై అ పర్సన్ ఓన్లీ వెన్ హిస్ డెత్ ఈస్ ఇమినెంట్. ఆయన చనిపోతేనే, ఆయన చనిపోయిన ఆ వ్యక్తి యొక్క చనిపోయిన యొక్క ఆ ఆధారం కానీ ఆ ఎవిడెన్స్ కానీ ఫోర్స్ఫుల్గా ఉంటుందని చట్టంలో చెప్పబడుతుంది. ఇంకొక క్లిప్పింగ్ చూద్దామండి. దట్ ఈస్ ద స్టాట్యుటరీ ఎవిడెన్స్ ఆఫ్ పర్సన్ డైయింగ్ డజంట్ లై. చనిపోయే వ్యక్తి అబద్ధం ఆడడు అనే ఒక గట్టి నమ్మకం. అవునా? అవునండి. ఎస్, చనిపోయే వ్యక్తి అబద్ధం ఆడడు అని ఒక విశ్వాసం. ఈ క్లిప్పింగ్లో చూస్తే ఒక చనిపోయే వ్యక్తి దగ్గర అకార్డింగ్ టు లా చెప్తున్నాను, అక్కడ ఒక పోలీస్ కూర్చొని ఉన్నాడు. దాని కిందే హీఈస్ డెడ్ బట్ హీస్ డైయింగ్ డిక్లరేషన్ విల్ లివ్ ఆన్ అని ఎవరైతే సమక్షంలో చెప్పబడిందో ఆ డైయింగ్ డిక్లరేషన్, ఆయన చనిపోయినా సరే, ఆ వ్యక్తి చనిపోయినా సరే ఆ డిక్లరేషన్ బ్రతికి ఉంటుంది అని అర్థం. దాన్నే డైయింగ్ డిక్లరేషన్. ఒక చేతిలో తన ఆత్మే కాకుండా తనలో ఉన్న ఆ యొక్క నిజము, ఆ సంఘటన, ఆ పరిస్థితి ఇంకొక చేతిలో పెట్టినప్పుడు అది ఆ డిక్లరేషను
బ్రతికే ఉంటుందని అర్థం. సో ఇది నేను ఎందుకు చూపించానంటే, ఈ డైయింగ్ డిక్లరేషన్ యేసు ప్రభు వారు సిలువలో 7 మాటలు చెప్పడం జరిగింది. దిస్ ఇస్ అ డాక్యుమెంట్ ఎవిడెన్స్ టు ద హోల్ వరల్డ్ కదండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాజ్ యూ I trust and believe that you all accept this document as a living document and a truthful document to the whole world. అవునండి. మన వాళ్ళే కాకుండా మొత్తం శాస్త్రులు అంటే సైంటిస్టులతో సహా ఒప్పుకున్న ఒక డాక్యుమెంటే సిలువలో పడిన 7 మాటలు. ఆయన 5 మాటలు పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా పూర్తయిపోయింది కదా, అప్పటికి he done everything completed. సాధారణంగా మనం ఒక పని చేస్తామంటే, ఒక పని అంటే అందరూ ఇన్కంప్లీట్ చేస్తారు పనులు, సగంలో వదిలిపెట్టేస్తారు పనులు, పెండింగ్లో చాలా ఉంటాయి. పెండింగ్ అనే మాట మేము చాలా బాగా ఉపయోగించే పదం. పెండింగ్లో ఉంటాయి, కొంచెం రేపటికో, నెల తర్వాత, వారం తర్వాత అడ్డు పెట్టుకునే పనులు ఇంకా చాలా ఉంటాయి. కానీ యేసయ్య ఆయన పనంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. అప్పుడే ఈ 6వ మాటలో వచ్చింది సమాప్తమైంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో యేసయ్య ఇలా చెప్తున్నారు. అప్పటికి యేసయ్య కండిషన్ ఎలా ఉంది అన్నది వి హ్యావ్ టు అస్యూమ్ నౌ. నేను ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నాను, ఏంటంటే వాట్ ఎవర్ వి స్పీక్, వాట్ ఎవర్ వి రీడ్, మనం ఏం చదువుతున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏదన్నా వింటున్నప్పుడు వీ హ్యావ్ టు బీ ఇన్ అ పొజిషన్ టు అస్యూమ్ దట్ వన్. అంటే మన ప్రస్తుతపు ఆలోచనలు పక్కన పెట్టి, ప్రస్తుతపు ఏదైతే కండిషన్ ఉందో అది పక్కన పెట్టి, మనం ఏమి మాట్లాడుతున్నామో, ఏం వింటున్నామో, ఏం చదువుకుంటున్నామో అన్న దాంట్లోనికి వచ్చేయాలి. దట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అని చెప్తాను నేను. సో లెట్ us assume. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 2 మాటలు, ప్రధానమైన మాటలు ఈ 6వ మాటలో ఉన్నాయి. అదే సమాప్తమైనది, ఆత్మను అప్పగించెను. ఈ 2 మాటలు కూడా చాలా ముఖ్యమైన మాటలు. సమాప్తమైనది అన్న మాటకి ఇంగ్లీష్లో మనం చూస్తే కనుక చక్కగా చాలా బాగా అర్థమయ్యేలాగా ఉంది. ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. When Jesus has received the wine, he said, "It is finished." And he bowed his head and handed over the Spirit. What he has handed over? మనమైతే మనుషులం, ఆస్తులు అప్పగిస్తాం, ఇల్లు అప్పగిస్తాం, లేకపోతే మన దగ్గర ఏది ఉంటే అది అప్పగిస్తాం. కొంతమంది శాపాలు అప్పగిస్తారు, కొంతమంది తిట్లు అప్పగిస్తారు. ఇలాగా మనిషి యొక్క స్వభావ లక్షణం, నైజం ఇది. కానీ యేసయ్య వాట్ హీ హ్యాస్ హ్యాండెడ్ ఓవర్, ఏమి అప్పగించారు అంటే ఆత్మను అప్పగించారు. హీ బౌడ్ హిస్ హెడ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ ద స్పిరిట్. యేసయ్య ఈ పని మన గురించి చేశారా, లేకపోతే ఆయన గురించి ఆయనే చేసుకున్నారా? మన గురించి చేశారు. ఎంతమంది ఉన్నాం మనం లెక్క పెట్టచ్చా? లెక్క పెట్టలేదు. లెక్క పెట్టచ్చా అండి? లెక్క పెట్టలేదు. అయితే ఆయన డాక్యుమెంట్ రూపంగా ఇచ్చిన ఈ యొక్క ఎవిడెన్స్ ఏదైతే ఉందో సమాప్తమైందని, దానికంటే ముందు ఒకసారి చూస్తే, ఇప్పుడు నేను చూపించిన ఈ క్లిప్పింగ్స్లో ఒక వ్యక్తి చనిపోతే సాధారణం కాకుండా అసాధారణమైన మరణం కనుక సంభవిస్తే తనకు సంభవించిందంతా కూడా చెప్తారు. ఏదో ఒక వ్యక్తిని కానీ, ఒక ఇన్సిడెంట్ని కానీ, ఒక సర్కమ్స్టాన్స్ని కానీ రైజ్ చేసి అది చూపించి చనిపోతాడు ఆ వ్యక్తి. ఇక్కడ మన యేసయ్య ఏం చూపించారు? వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ అండి. ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి గురించా? కాదు, మొత్తం ఉన్న వాళ్ళందరి మీద ఆయన హస్ కంప్లైంట్ అని చెప్పరు, కానీ హీ హ్యాస్ సబ్మిటెడ్ ద లవ్ టువర్డ్స్ ద పీపుల్ and he has submitted his soul to the Father. అంతే కదా మనందరి గురించి. అంటే ఇప్పటి వరకు ఎంతమంది అయితే బ్రతికి ఉన్నారో అంతమంది గురించి కూడా, చివరి వ్యక్తి గురించి కూడా ఆయన
అప్పగించారు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. అప్పుడు ఇండైరెక్ట్లీ వాట్ హీఈస్ సబ్మిటింగ్, వాట్ హీఈస్ కన్ఫ్రంటింగ్ అంటే తప్పు చేస్తున్న వాళ్ళలాగానే కదా, పాపం చేస్తున్న వాళ్ళనే కదా. ఒకళ్ళైనా నీతిమంతులు ఉంటే ఒకరు చూపించి ఆయన తప్పించి మిగతా వాళ్ళందరూని చెప్పేవాడు. సో యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది గురించి కూడా ఒప్పుకున్నదే. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నారు. లోకపరంగా ఈ డిక్లరేషన్ తీసుకుంటే సమ్ ఆర్ ద అదర్ పాజిటివ్గానే 5% ఉంటే 95% నెగిటివ్గా ఉంటుంది. మన యేసయ్య ప్రేమ స్వరూపి కాబట్టి 200% పాజిటివ్గా ఆయన ఒక గిఫ్ట్ మనకి ఇచ్చారు, అదే క్షమాపణ. అలాగే ఈ 31వ వచనంని మనం పాత నిబంధనలో కనుక తీసుకుంటే, నిర్గమకాండం 12వ అధ్యాయంలో పాత నిబంధనలో యేసయ్య యొక్క మరణము, ఆ తీరు, ఆ పద్ధతి, ఆ ప్రొసీజర్ అంతా కూడా గొర్రెపిల్ల రక్తంలో మనం చూస్తాం. 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆ చాప్టర్ అంతా కూడా ద ల్యాంబ్, ద పాస్ ఓవర్ ఆఫ్ ద ల్యాంబ్ అని ఉంటుంది. అక్కడ ఒక గొర్రెపిల్ల, ఏడాది గొర్రెపిల్లను, ఏమీ తెలియని గొర్రెపిల్ల అంటే ఇన్నోసెంటా కాదా కదండి, ఇన్నోసెంట్, ఏమీ తెలీదు, మాస్టర్ అలా చెప్తే అలా వినే ఒక గొర్రెపిల్ల. అలాంటి గొర్రెపిల్లను బలి ఇమ్మని ఆ నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ చూస్తే యేసయ్యని మనం ఇక్కడ 6వ మాటలో చూసినప్పుడు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచారు కదా. ఈ మాట ఎవరు చేశారు అని అన్నప్పుడు ఆ చిరక ఎవరు అందించారు? సోల్జర్స్, చుట్టూ ఉన్నవాళ్ళు చిరక అందించారు. చిరక అంటే డ్రింక్ కాదండి, యాపిల్ జ్యూస్ కాదు, ఇంకొకటి కాదు. దట్స్ చేదు అనే పదార్థం చిరక. ఈ చేదు పదార్థాన్ని దేవుడికి అందించేటప్పుడు, యేసు ప్రభువుకి అందించేటప్పుడు గ్లాసు లేకపోతే గరట అంటారు కదా, ఆయిల్ కానీ సంథింగ్ వి హ్యావ్ పోర్ గరట, దాంట్లో పెట్టి వేసింది కాదు. అలాంటి వాటితో అంత ఎత్తులో ఉన్న యేసయ్యకు, ఆ శిలువ మీద ఉన్న యేసయ్యకు అందించడం అన్నది ఇట్స్ నాట్ ఎ పాసిబుల్ థింగ్. అందుకనే వాళ్ళు ఏం ఉపయోగించారంట? హిస్సోపు ఉపయోగించారంట. హిస్సోపు అంటే అది ఒక చెట్టు. ఎలాంటి చెట్టు అంటే ఏ ఫ్యామిలీకి సంబంధించిందంటే మింట్ ఫ్యామిలీకి సంబంధించిందంట. మింట్ అంటే పుదీనా, మనం వాడుకుంటాం రోజు. పుదీనా ఎంత ఉంటుంది? అంత ఎత్తు ఉంటుందా? ఉండదు, అది ఇంతే ఎత్తు ఉంటుంది, స్మాల్ సైజ్ బుష్ లాగా వస్తుంది. ఇలాంటి ఫ్యామిలీకి చెందిన చెట్టే హిస్సోపు. ఈ హిస్సోపు ప్లాంట్ని మెడిసినల్గా ఉపయోగిస్తారంట. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఎనీ ఒక పవిత్రమైన వాటికి, అంటే దాంట్లో జర్మ్స్ ఉండేది, అంటే బ్యాక్టీరియా పట్టే ఒక చెట్టు కాదు అది. ఇట్స్ మెడిసినల్ ప్లాంట్ అని చెప్పబడింది. ఇలాంటి చెట్టుని ఆ హిస్సోపు పుడకతో దేవుడికి ఆ చిరకను అందించారంట. దేవుడికి ఏది చేసినా సరే ఒక చిన్నది కూడా, ఒక ఆకు లాంటిది కూడా చాలా దానికి లోతైన అర్థం దేవుడు పాత నిబంధన నుంచే చెప్పుకుంటూ దాన్ని నెరవేరుస్తూ చివరికి క్లైమాక్స్లో వచ్చిందే యేసయ్య శిలువ మరణం. ఇక్కడ హిస్సోపుతో అందించారు. ఈ హిస్సోపు ఏం చేశారంట? ఓల్డ్ టెస్ట్మెంట్లో, మళ్ళీ నిర్గమకాండంలోనే నేను ఈ రెండు కూడా క్లబ్ చేసి చెప్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము, అలాగే నిర్గమకాండము 12వ అధ్యాయము. ఈ నిర్గమకాండంలో కూడా ఈ హిస్సోపుతోనే ఉపయోగించారు. బలి పశువును అర్పించిన తర్వాత ఆ బలి పశువు నుంచి వచ్చిన రక్తం ఏదైతే బలి అర్పిస్తారో, యేసయ్య మోసెస్కి, ఆరోనికి డైరెక్షన్ చెప్తారు. ఏమని డైరెక్ట్ చేస్తారంటే, ఐగుప్తీయుల మీదకి ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? 10 తెగుళ్ళు వచ్చాయి. అవునా? నీరసపడిపోతున్నట్టున్నారు మీరంతా, చాలా యాక్టివ్గా లేదు. సో ప్లీజ్, 10 తెగుళ్ళు వచ్చాయి. 9 తెగుళ్ళ వరకు కూడా వాళ్ళకి కనువిప్పు కలగలేదంట. మనుషులకి తొందరగా రిపెంటెన్స్ రాదు, రిగ్రెట్ అవ్వరు. ఈ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు 10వ తెగుళ్ళలో దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మోసెస్కి ముందే చెప్తాడు. ఏమనంటే, ప్రతి కుటుంబంలో తొలి పిల్ల, అలాగే ప్రతి జంతువుల్లో తొలి పిల్లని నేను ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఆఫ్ అని చెప్తున్నాడు. చెప్పి
దానికి ముందే మీరు ఇది ఆచరించండి అని చెప్పాడు. అదే పస్కా బలి పశువు, గొర్రెపిల్ల రక్తం. ఎవరైతే ఇది ఆచరిస్తారో పస్కా బలి పశువుని, ఇది ప్రిపరేషన్ అన్నమాట. ఏదైతే ఆ ఐగుప్తుల నుంచి విడుదల పొందుకునే ముందు, మన వరకు వచ్చినప్పుడు మన పాపాల నుంచి విడుదల పొందుకునే ముందు ప్రిపరేషన్ చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే పస్కా బలి పశువుని, ఆ గొర్రెపిల్లను ఎంతో ఒక 14 డేస్ని దాన్ని పెంచిన తర్వాత ఆ 14th డే నైట్ దాన్ని బలి అర్పించి దాని రక్తమును గుమ్మాలకి పోయమని చెప్పి ఒక డైరెక్షన్ ఆయన ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇది డైరెక్షన్ వాళ్ళు శిరసాహించి అందరికీ కూడా ఐగుప్తీయులకు చెప్పినప్పుడు ఐగుప్తీయులు లెక్క చేయలేదు, కానీ అక్కడ బానిసత్వంగా ఉన్న వాళ్ళు 430 years నుంచి బాధపడుతున్న వాళ్ళు వెంటనే వింటారనమాట. వీరి వెంటనే వాళ్ళు చెప్పినట్టుగా ఆ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయ్యి ఆ బలి పశువుని అర్పించి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని గుమ్మాల మీద పూసుకొని ఏదైతే బలి ఇచ్చారో ఆ గొర్రె పిల్లని, ఆ మాంసం చక్కగా దాన్ని వండడం కాదు, నీళ్లు వేసి వండకూడదని కూడా ఉంది. దెర్ ఈస్ అ వెరీ స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఉంది. గాడ్ చెప్పినప్పుడు కూడా మనం కూడా ఏదైనా ఆచరించాలన్నప్పుడు ఈజీ కాదండి. మనం ఆచరించాలన్నప్పుడు ఇట్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మన మైండ్ని మన సోల్ని రెండు కూడా సిద్ధం చేసుకొని ఈ రెండు కూడా యేసయ్య మీద అనుకున్నప్పుడే మనం అది ఇంప్లిమెంట్ చేయగలం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా, యూదులు కూడా అదే చేశారు. ఇది అంతా కూడా ఫాలో అయ్యి చేసి ఆ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని చక్కగా దాన్ని రోస్ట్ చేసి, అంటే కాల్చి, వాళ్ళు ఎంతమంది అయితే కుటుంబం అది తినగలరో, ఇంకా మిగిలి ఉంటుంది మేము తినలేమనుకున్న వాళ్ళు, యూ హ్యావ్ ది అదర్ ఫ్యామిలీ ఆల్సో అని చెప్పాడు. హూ ఎవర్ ఇస్ ద నైబర్, మీకు స్నేహితులుగా ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా యూ హ్యాడ్ ద ఫ్యామిలీ, ది అదర్ ఫ్యామిలీ, దట్ ఈస్ యువర్ నైబర్స్ అన్నాడు. ఆ నైబర్ ఫ్యామిలీని కూడా యాడ్ చేసుకుని వాళ్ళకు కూడా పెట్టి కొంచెం కూడా మిగలకుండా బై మార్నింగ్ అంతా కూడా కంప్లీట్ చేయమని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ దేవుడు జారీ చేస్తారు. ఆ ప్రకారం ఇశ్రాయేలు అందరూ కూడా వాళ్ళు ఫాలో అవుతారు. ఆ ప్రకారం చేశారు. 10th ప్లేగ్ వచ్చినప్పుడు ఆ రోజే సంహారకుడు వచ్చాడు. దేవుడు చెప్పినట్టుగా అప్పుడు మొదటి తొలిచూరు పిల్లంతా కూడా ఆ దేశంలో పోవడం అనేది జరిగింది. అలాగే ప్రతి ఒక్క పశువులు కూడా మొదటి తొలిచూరు పిల్ల పోయిందంటే ఇట్స్ అ వెరీ డివాస్టేటింగ్ స్టేజ్ అని చెప్పచ్చు. అవునా? చూడగలమా? అసలు కరోనా టైంలోనే మనం చూడలేకపోయాము. అవునండి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరిగిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెనింగ్స్ చాలా కూడా ఎవరెవరో కుటుంబాలు, మనకు తెలియని వారు, తెలిసిన వారు, దేశ విదేశాల్లో ఉన్న చోట కూడా మరి జరిగిన సంఘటనలు ఉన్నాయి. మనకి తెగులు అన్న మాటకు అప్పుడే అర్థమైంది. అప్పుడు మనం ఐగుప్తుల్లో దేవుడు మరి ఆయన పెట్టిన తెగులు ఎంత భయంకరంగా ఉన్నాయి అనేసి ఒకసారి అస్యూమ్ చేసుకోవచ్చు. నిజంగా ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రిలేషన్షిప్ విత్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్ నేను ఆ టైంలో వచ్చిందని నేను అనుకుంటాను. అయితే ఇక్కడ చూస్తే ఈ గొర్రెపిల్ల యొక్క రక్తం డోర్ స్టెప్స్ లోవర్ ఫుట్ స్టెప్స్ మీద రాసిన తర్వాత ద్వారబంధాలు, అడ్డకొమ్ము పైకొమ్ము నిలువు కొమ్ము రెండింటికి పూసిన తర్వాత అందరూ తలుపు తీసుకుని లోపల ఉండమని చెప్పినప్పుడు ఆ రాత్రి అందరూ తలుపు వేసుకొని లోపలే ఉన్నారు. సంహారకుడు వచ్చినప్పుడు ఎక్కడైతే రక్తం, ఆ గొర్రెపిల్ల రక్తం కనపడలేదో అక్కడంతా కూడా డివాస్టేటింగ్ పరిస్థితి జరిగిందని లేఖనాల్లో చెప్పబడింది. అలాగే ఇది మనం వాక్య రూపంలో చూస్తే నిర్గమాకాండం 12:22 అధ్యాయంలో, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో కానీ ముంచి ద్వారబంధపు పైకొమ్మిని 2 నిలువు కొమ్ములను పళ్ళెములో రక్తమును తాకింపవలనని తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తమ ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు అని ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తాం, అర్జెంటుగా వాటర్ క్యాన్ కావాలి, ఇప్పుడు నేను వెళ్ళాలంటారు, నీళ్ళు లేవు, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, వాటర్ క్యాన్ తెచ్చుకోవాలంట. మనమైతే మన రీజన్స్ అలా ఉంటాయి. పారాసెటమాల్ ట్యాబ్లెట్ లేదు, బయటికి పోవాలంటారు. మా అబ్బాయి చాక్లెట్ అడిగాడు, బయటికి పోవాలంటారు. బట్ గాడ్ విల్ నాట్ సీ ద రీజన్స్. ఆయన ఏం చెప్పాడో అది చేసి తీరాలంటే అదే భయం అంటారు. దాన్నే దేవుడు భయం అంటారు. ఇక్కడ దేవుడు భయంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని ఫాలో అయ్యారు. అయితే
ఇక్కడ ఈ ప్రిపరేషన్ దేవుడు ముందుగా కూడా మనకి పాత నిబంధనలో చెప్పాడు. అదే ప్రిపరేషన్ సబ్బాతు రోజు ముందు ఇక్కడ యేసయ్య ప్రిపరేషన్ కూడా సేమ్ అదే విధంగా జరిగింది. అలాగే ఆయన సిలువలో చనిపోయినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనంలో ఇలా ఉంది. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులలో చెప్పగా, ఏమని ఇంట్రడ్యూస్ చేశారంట? మనకు సువార్తలు 3 ఉన్నాయి. 2 సువార్తల్లో మార్కు లూకా ఇద్దరు కూడా ఏం చెప్పారంటే ద కంప్లీట్ లైఫ్ స్టైల్, అంటే ఆయన పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు, అంటే ట్రయల్ దగ్గర నుండి గార్డెన్లో ఆయనకు జరిగిన యొక్క ఏదైతే అగని, మానసికంగా ఆయన ఎంత బాధపడ్డాడన్నది ఇవన్నీ కూడా మార్కు లూకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. యోహాను వచ్చేటప్పటికి హీ స్టార్టెడ్ లిఫ్టింగ్ ద గాడ్ యాజ్ కింగ్, రాజుగా చూపించడం మొదలుపెట్టాడు అందరికీ. మన దేవుడు రాజా, ఏమండి రాజే కదా. ఆయనకు పుట్టినప్పుడే ఒక పేరు ఉంది, ఏంటది? యూదుల రాజు. సో హీ స్టార్టెడ్ డిక్లేరింగ్ హిమ్ యాజ్ కింగ్. ఆయన ఏం చేశాడంటే ఇక్కడ యూదుల రాజు ఇదిగో అని చెప్పగా, ఎవరు చెప్పారంట? పస్కాను సిద్ధపరచు దినము ఉదయం 6 గంటలు కూర్చొని, అంటే అప్పటికే హీ వాజ్ అండర్ ట్రైల్ చెప్పగా, అదే అధ్యాయంలో 31వ వచనంలో ఆ దినము సిద్ధపరచు దినము, సేమ్ వర్డింగ్ ఇక్కడ వస్తుంది. మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహము విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. దెర్ ఈజ్ అ ప్రొసీజర్ అండర్ ద క్రూసిఫికేషన్ అని ఇక్కడ మనం చూడొచ్చు. ఏంటి ఆ ప్రొసీజర్ అన్నప్పుడు, సిలువ మీద వేసిన వాళ్ళని వాళ్ళు చనిపోతారు, అంటే చనిపోయే వరకు వేసేదే కదా సిలువ అంటే. దట్ ఈస్ ద పనిష్మెంట్. చనిపోయే వరకు వేసిన సిలువని వాళ్ళు చనిపోకముందు, తర్వాత వచ్చే దినము సబ్బాతు దినం కాబట్టి ఆ రోజుకి ఏది కూడా నిలబడి ఏది ఉండకూడదు కాబట్టి అది కంప్లీట్గా తీసివేయాలని చెప్పి కాళ్ళు ఎరుపుకొట్టి అనే ఒక ఆచారం ఉందంట. ఇది చేయమని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు ఈ సోల్జర్స్ వచ్చి కాళ్ళు విరగొడదామని వచ్చినప్పుడు ఏం జరిగింది? అప్పటికి ఆయన చనిపోయాడు. సో హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. అప్పటికి ఆయన పనంతా ముగించుకొని ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. వాళ్ళు వచ్చి విరగొట్టాలనుకున్న కాళ్ళు విరగొట్టలేదు, ఎందుకంటే బ్రతికి లేరు అప్పటికి. దేవుడు ఆయన ఆత్మను అప్పగించారు, చనిపోయారు కాబట్టి ఆయన ఆత్మను అప్పగించారు. ఇదే యోహాను అదే అధ్యాయంలో 33కు రండి, 33, 34 అధ్యాయంలో చూస్తే, వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. అప్పటికే యేసు శరీరం అంతా భూమి దున్నినట్టు దున్నబడి ఉందంట. ద హార్ట్ ఆఫ్ ద బాడీ వాజ్ టర్న్డ్ ఇంటూ పిండి మనం మిగితే ఎక్కడెక్కడ పార్ట్ ఎలాగ వచ్చేస్తుంది కదా, అలాగ అయిపోయిందంట. అలాగ అయిపోయినా సరే కాళ్ళు ఎరగొట్టలేదు, ఒక ఆచారం చేయలేకపోయారు కాబట్టి ఏం చేశారంట? ఈటెతో పక్కన పొడవడం జరిగిందంట. జరిగినప్పుడు అప్పటికే చనిపోయిన వ్యక్తిలో స్టిల్ ద బ్లడ్ ఇస్ అలైవ్, ఆ రక్తముతో పాటు నీరు కూడా వచ్చిందంట. సైంటిఫిక్గా మనము ఈ 2 పదార్థాలు చూసినప్పుడు మన బాడీ అంతా కూడా 2 పదార్థాలతో నిండి ఉంటుందండి. ఏంటి అంటే బ్లడ్ అండ్ వాటర్. 90% ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అంట. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూసి చదువుకుంటే దాంట్లో మన లోపల ఏంటి సిస్టమ్ అన్నది జరుగుతుందన్నది మనకి బాగా అర్థమవుతుంది, భయం కూడా వేస్తుంది. గట్టిగా మాట్లాడాలంటే సిస్టంలో ఇలా ఉందన్నమాట అని చెప్పి, అందుకని డాక్టర్స్ కొంచెంసేపు 2 నిమిషాలు కూడా ఎక్కువసేపు నార్మల్గా మాట్లాడలేరు. బికాస్ దే నో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బాడీ. సో అలాగా యేసయ్యకి ఇక్కడ రక్తంతో పాటు నీరు కూడా వచ్చిందంట. ఈ నీరే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ నీరే పరిశుద్ధాత్మ దేవుడని ఆయన వాక్య రూపంలో చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ యోహాను ఆయన మాటల్లో చెప్పినప్పుడు పాత నిబంధనలోనికి ఒకసారి కంపేర్ చేసుకుందాం. 12వ అధ్యాయంలో నిర్గమాకాండం 14వ వచనంలో ఏమని చెప్పిందంటే,
ఇక్కడ మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను, దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. అది ఒక్క ఎముక కూడా విరవకూడదు అన్న మాట ఇక్కడ ఈ ల్యాంబ్కి అక్కడ వాళ్ళు చేయలేదు. అలాగే యేసయ్య కూడా జరగలేదు అండి. అంటే ప్రవచనంలో పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు ఏం చెప్పాడో అది మళ్ళీ ఆయన కుమారుడు రూపంలో వచ్చినప్పుడు అది ఆయన చేశాడు. సో దిస్ ఇస్ నాట్ అ సింపుల్ వర్డ్స్. దట్స్ వై ఇన్ ద బిగినింగ్ ఐ సెడ్ దిస్ ఈస్ అ డాక్యుమెంట్, దిస్ ఈస్ అ రిటన్ డాక్యుమెంట్ అని చెప్తున్నాను. దీనికి ఎంత వ్యాలిడిటీ ఉందంటే దేవుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు శిక్షించే అంత వ్యాలిడిటీ ఉంది ఈ డాక్యుమెంట్కి. చూడండి, అయితే ఆయన ఎప్పుడు చనిపోయాడంటే హీ డైడ్ ఇన్ అట్ ద 9th hour అని ఉంది. 9th hour అంటే కాల ప్రకారము 3 గంటలు ఇన్ ద ఆఫ్టర్నూన్, మధ్యాహ్నము 3 గంటల సమయంలో ఆయన చనిపోవడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలోనే పస్కా బలి పశువుని బలి అర్పించడం కూడా వాళ్ళు ఇదే టైమింగ్స్ వాళ్ళు, అంటే బలి అర్పించడం, స్లాటర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, వి కాల్ ఇట్ as స్లాటర్, వధించడం. అది 3 గంటల ఆ టైంలోనే వాళ్ళు చేసేవారంట. ఈ ఈ ఈ ల్యాంబ్ని, అంటే ఒక ఇన్నోసెంట్ ల్యాంబ్ని పస్కా బలి పశువుని ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో వాళ్ళ పాపాల కొరకు, వాళ్ళు చేసిన దోషాల కొరకు ఆ పని జరిగించారు. అదేమనుకొని వాళ్ళు చేశారు, మేము చేసిన పాపాలు క్షమింపబడతాయని చెప్పి వాళ్ళు చేశారు. కానీ ఆ మాట యేసయ్య వచ్చిన తర్వాత, ఆయన సిలువలో చనిపోయిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఆయన చేసి చూపించారు. మన పశువుల రూపంలో కాదు, మీలాంటి మనిషి రూపంలో వచ్చి చూపిస్తేనే మీకు అర్థమవుతుంది అనుకొని చేస్తుంటారు. లేకపోతే మనలాంటి మనుషులకి ఎప్పటికీ కూడా అర్థం కాదు. ఇది యేసయ్య గొప్పతనం అనేది అర్థం అవ్వదన్నమాట. అందుకనే ఈ 6th wordలో జీసస్ ఏం చెప్పాడంటే, ఇట్ ఈస్ అ రికగ్నిషన్ దట్ హిస్ సఫరింగ్ ఇస్ ఓవర్ అండ్ హిస్ టాస్క్ ఈస్ కంప్లీటెడ్. అందుకని ఆయన చెప్పిన మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పారు. ఆయన ఒబీడియంట్గా ఉండి చేశాడా, డిసొబీడియంట్గా ఉండి చేశాడా? ఒబీడియంట్గా ఉండి చేశాడు. మనం ఎవరైనా ఒబీడియంట్గా ఉండి దేవుడికి మనం చేయగలమా? 40 days ఉపవాసం ఉండాలనుకొని ప్రారంభించిన వాళ్ళు 15 రోజులు అయ్యేటప్పటికి నీరసం వస్తుంది. ఎందుకు? నాన్ వెజిటేరియన్ తినడం మానేస్తామని అండి. వెంటనే బ్రేక్ చేసుకుంటాం. ప్రభువా క్షమించి ప్రభువా, ఈరోజు నేను చాలా నీరసంగా ఉంది, ఎంత ఎలక్ట్రాల్ తాగినా, ఎంత డైట్ డ్రింక్స్ తాగినా సరే సరిపడట్లేదు, చికెన్ తినాలి వెంటనే అని బ్రేక్ చేసి, నువ్వు ఎలాగో క్షమిస్తావు కదా, సిలువలో అందరినీ క్షమించావు, ఇది నా చిన్న అపీల్, క్షమించండి అని చెప్పి తినడం జరుగుతుంది. యూజువల్లీ ద పీపుల్ విల్ డూ దాట్. అలాగే మనం ఒబీడియంట్గా, తల్లిదండ్రులకు పిల్లలు ఒబీడియంట్గా ఉన్నారా అని అంటే, మమ్మీనో డాడీనో ఇవాళ కాదు రేపు చేస్తానని కూడా అంటారు ఎక్కువగా పిల్లలు అండి. ఈజ్ ఆర్ ఆల్ ద యూజువల్ థింగ్స్ జరిగేవి. కానీ యేసయ్య వచ్చిన పర్పస్ని ఒబీడియంట్గా ఆయన ఫాలో అయ్యారు. అదే ఆయన చేసి చూపించారనమాట. అలాగే ఇక్కడ మనం చూస్తే ది అబౌవ్ పెయింటింగ్ పైన ఈ పాత అధ్యాయం ఓల్డ్ టెస్ట్మెంట్ని న్యూ టెస్ట్మెంట్ని రెండు కలిసి పెయింట్ చేసి ఒక ఫిగర్గా చూపించింది యేసయ్య. అదే మనకు సాల్వేషన్గా చూపించింది. ఈ పెయింటింగ్ని మనం చూస్తే బిఫోర్ ఇట్ వాస్ డార్కెస్ట్, అవునా? బిఫోర్ ఇట్ వాస్ డార్కెస్ట్, దట్ ఈస్ ద సిన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. అండ్ ఆఫ్టర్ దట్ దేవుడు చనిపోయిన తర్వాత అది మనకి ఎలాగైందంట, బ్రైటెస్ట్ డే ఆఫ్ మ్యాన్ కైండ్ అయిందంట. బ్రైటెస్ట్ డే అంటే చీకటి మనలో ఎంత మాత్రము ఉండదు అని స్టాంప్ వేసి దేవుడు ఇచ్చేసాడు మనకి, స్టాంప్ వేసి. సో మన వంతు ఏంటంటే దేవుణ్ణి ఎలా మనం పట్టుకోవాలి, వెంబడించాలి అన్నది సిన్స్ డికేట్స్ మనం వింటున్నాం, వస్తున్నాం. ద ఓన్లీ థింగ్, ఈ మాటని అర్థం చేసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తిని చూపిస్తాను నేను. అదే ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా అంటే దేవునికి బయట దేవుడు తెలియని వాడుగా ఉన్నాడా, దేవుడు తెలిసిన వాడుగా ఉన్నాడా? హీ నోస్ వెరీ వెల్. హీ మూవ్డ్ విత్ గాడ్.
హీ సాట్ విత్ ద గాడ్ అండ్ ఏట్ సో మెనీ, ఏమంటారు, భోజనాలు చేశాడు. అండ్ ముఖ్యమైన పాత్ర, ముఖ్యమైన ఉద్యోగ, రెస్పాన్సిబిలిటీ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్, దట్ ఈస్ ద ట్యాక్స్ కలెక్టర్. మంచి, చాలా ముఖ్యమైన పని ఆయనకు అప్పగించారు. సో ఇంత ఒక హోదా ఇచ్చి ఒక పెట్టినప్పుడు ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? చీటింగ్ చేశాడు కదా. చీటింగ్ చేశాడా? దేవుడు ఎరిగిన వారు సాధారణంగా తప్పిపోవడానికి చాలా చాలా రీజన్స్ దొరుకుతాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో కూడా పోకూడదని చెప్తున్నాడు దేవుడు. అంటే మనం దేంతో సహవాసం చేయాలంట? దేవుడి వాక్యంతో సహవాసం చేయాలంటున్నాడు. ఇలా దేవుడు వాక్యంతో సహవాసం చేసినప్పుడు ఆయనే మనల్ని లీడ్ చేస్తారు, ఆయనే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడని దేవుడి వాక్యంలో ఉంది. అయితే ఇక్కడ ఈ కాంట్రాస్ట్లో మనం చూసినప్పుడు ద ప్యాషన్ ఆఫ్ జీసస్ ఇన్ ద గాస్పెల్ కెన్ ఎక్స్ప్రెస్ హిస్ కింగ్షిప్ అని ఉంది, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది ఇక్కడ. అయితే ఇది యోహాను ఆయన్ని రాజుగా చూపించడం మొదలుపెట్టాడు. ద ట్రంపుల్ విక్టరీ టు ద గ్లోరీ ఆఫ్ ద గాడ్, అంటే విజయ సంకేతం చూపించడం మొదలుపెట్టాడు. అంటే దేవుణ్ణి ఒక సాధారణమైన ఆయన ఎన్ని బాధలు పడ్డాడని చెప్పే దానికంటే రాజుగా ఎప్పుడైతే చూపించడం మొదలుపెట్టాడో, ఇక్కడ ఆయన ఏమేమి చూపించలేదంటే సభల ముందు ఉన్న ఆ విచారణ ఏదైతే ఉందో అది చూపించలేదు, ఆయన చెప్పలేదు, అయితే దాన్ని అప్లిఫ్ట్ చేయలేదు. అయితే దేవుడు ఇక్కడ ఆయన రోమన్ ట్రైల్లో చివరిగా పొంతి పిలాతు అనే ఒక ట్రైల్ కింద కదా ఆయన శిక్ష వేయబడ్డారు. అక్కడ బిహోల్డ్ యువర్ కింగ్ అని రాజే చెప్తాడు. ఎలా చెప్తాడంటే, నిన్ను శిక్షించడానికి ఏ కారణం కూడా కనపడట్లేదు, మరేం చేయాలి? చెప్పినట్టుగా నువ్వు యూదుల రాజుగా నేనే నిన్ను డిక్లేర్ చేస్తానని ఒక మంచి మనసు వచ్చి ఉంటుంది, దేవుని ఆత్మ ఆయన మీద వచ్చి ఉంటుంది. అందుకని సిలువ పైన INRI అని ఉంటాం, NRI ఉంటాం, ఎస్ NRI అని ఉంటుంది. అంటే ఏంటి? యూదుల రాజు అని. పెద్దలు ఏం చెప్తారంటే, శాస్త్రులు ఏం చెప్తారంటే, యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడని రాయండి అంటారు. ఎంత స్మార్ట్గా బిహేవ్ చేశారు చూసారా? దట్ ఈస్ ద స్మార్ట్నెస్ ఆఫ్ ది ఈవిల్ డీమెన్ అని చెప్తాను నేను. ఒక మనిషిని ఆ ఉన్నదాన్ని డిగ్రేడ్ చేసి మాట్లాడి చేసే ఒక వాంటెడ్లీ చేస్తారు చూసారా? దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ఈవిల్. ఏమి డౌట్ పడక్కర్లేదు. ఇట్లాంటి ఈవిల్ యాక్ట్ని కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. అందుకని అన్నాడు ఫస్ట్ వర్డ్లోని, మీరు ఏం చేస్తున్నారు, మీరు క్షమించండి అని చెప్పాడు. సో రాజుగారు ఏం చేశారు? అక్కడ సిలువ పైన ఈయన యూదుల రాజు అని రాయించేశాడు. అలాగే మనం చివరికి వస్తున్నామండి. యోహాను సువార్త 19:17 ఆయన ఏం చెప్తున్నారంటే, ఆన్ ద హెడ్ ఆఫ్ ద క్రాస్ ఇట్ వాస్ పాయింట్లెడ్లీ రిటన్ జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని ఇక్కడ చెప్పబడింది 19వ అధ్యాయంలో. అలాగే దేవుడు హోలీ స్పిరిట్ అంటే ఆయన ఆత్మను అప్పగించాడన్నప్పుడు నీళ్లను ఎన్ని రకాలుగా దేవుడు మనకి సాదృశ్యంగా చూపించాడన్నప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడతాడు ఆయన. నువ్వు అడిగేది, నేను నిన్ను అడిగేది ఎవరో నీకు తెలిస్తే నేను నీకు దాహం వేస్తుంది అన్నప్పుడు, నువ్వు నీళ్ళ కొరకు ఇంత దూరం వస్తున్నావు కదా, నీకు దాహం వేస్తుంది అని అన్నప్పుడు నేను నీకు జీవజలం ఇస్తానని చెప్పాడు. జీవజలం ఇస్తుంది నథింగ్ బట్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఒక వ్యక్తితో నడుస్తూ ఉన్నప్పుడు, ఫాలో అవుతున్నప్పుడు వండర్స్ విల్ బీ హ్యాపెన్ ఇన్ దేర్ లైఫ్ అండ్ టు ద సరౌండింగ్స్ అని దేవుడు వాక్యంలో ఉంది. అలాగే లివింగ్ వాటర్ ఇస్తానని చెప్తున్నాడు, అదే యోహాను 4:10. అలాగే యోహాను 7:37-39 వరకు ఏముందంటే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు ఊటలు ప్రవహించును అన్నది. దేవుని వాక్యం పంచుకోవడం అన్నది ముందు మనం తిని మనం అరాయించుకుంటే ఏమండి మన పిల్లలకి చెప్పగలం, దిస్ ఈస్ మై ఫెయిత్ అండ్ మై బిలీవ్ ఇన్ గాడ్, మన పిల్లలకు మనం చెప్పగలం. అలాగే ఆయన లాస్ట్ సప్పర్, ప్రభురాత్రి భోజనం చివరిగా దేవుడు లాస్ట్ సప్పర్లో కూడా ఒక మంచి మాట అనౌన్స్ చేస్తారు. దేవుడే ఆయన నోటితో అనౌన్స్ చేస్తారు. అదే యోహాను సువార్త 14:16-17 ఏం చెప్తున్నారంటే, నేను తండ్రిని వేడుకొందును,
మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. సో మనకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. మనము దేవుడిని ఫాలో అవుతున్నాం కాబట్టి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి, ఆయన విలువైన వ్యాలిడిటీ ఉన్న డాక్యుమెంట్ని మనమందరం కూడా జ్ఞాపకం ఉంచుకొని ఇది మర్చిపోకుండా నిద్రలో కూడా దేవుడు 7 మాటలు చెప్పండి అంటే పిల్లలతో సహా, సండే స్కూల్ పిల్లలతో సహా చెప్పగలిగిన ఒక స్థితిలో ఉన్నాం. ధన్యత. ఒకసారి అందరూ ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు ఆ ధన్యత మనకిచ్చాడు. నిద్రలో కూడా మనం దేవుడు 7 మాటల డాక్యుమెంట్లు ఆయన ఏం మనకి చెప్పారన్నది. అలాగే మనతో పాటు ఉండేది ఆయన ఒకళ్ళని వదిలేళ్ళారంట. మనం ఒక 4 రోజులు ఎక్కడైనా ఊరెళ్తే కొంచెం ఇంట్లో చూసుకోమ్మా, లేకపోతే ఏదైనా పని చేసి పెట్టు, వచ్చి కరెక్ట్గా టైంకి వచ్చి వంట చేసి పెట్టు అని చెప్పడానికి చాలా తంటాలు పడతాం. అవునా? మా ఆడవాళ్ళకే తెలుస్తుంది ఈ బాధ. ఒక 4 రోజులు వచ్చి ఇంట్లో అన్ని టైంకి వచ్చి చూసి అన్ని పని అంతా చేసి పెట్టడానికి చాలా కష్టం. బట్ అంత ఫెయిత్ఫుల్గా చేయాలనుకున్నది కూడా ఈ రోజుల్లో ఎవరు కనపడట్లేదు. రైట్. అయితే దేశం ఇక్కడ మనకి చెప్పారు ఏంటంటే, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీతో నివాసం చేస్తున్నానని చెప్తున్నారు. అదే హోలీ స్పిరిట్. మనతో ఇప్పుడు హోలీ స్పిరిట్ ఉన్నారని నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడారు. ఇక్కడ అదే పార్కలెట్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేస్తారు. హోలీ స్పిరిట్ అనే మాటను ఎత్తాము కాబట్టి, హోలీ స్పిరిట్ అనే మాటను ఎప్పుడైతే ఎత్తుకుంటామో మన మధ్యలో హోలీ స్పిరిట్ ఉన్నాడు అని విశ్వసించి ఇప్పుడు ఈ పార్కలెట్ అనే మాటను ఒక మంచి మాట ఉపయోగించారు. ఈ మాటకు ట్రాన్స్లేషన్లో ఏముందంటే అడ్వకేట్ అని ఉంది. ఈజ్ ద కౌన్సిలర్, ఈజ్ ద హెల్పర్, కంఫర్టర్. హోలీ స్పిరిట్ ఈజ్ ద కంఫర్టర్ అండి. ఎస్, ఈజ్ ద కంఫర్టర్. ఈ కంఫర్టర్కి ఒక బాధ్యతలు దేవుడు ఇచ్చారంట. ఎక్కడైతే హోలీ స్పిరిట్ పీపుల్ని లీడ్ చేస్తారో, whom the Father will send in my name will teach you everything అని ఉంది. దేవుని ద్వారా పంపబడిన వారందరూ కూడా వాళ్ళకి చెప్పబడిన ఉద్యోగం, వాళ్ళకి చెప్పబడిన బాధ్యత ఏదంటే they will teach you everything and remind you of all that I have said to you అని ఉంది. మర్చిపోకుండా చేసేదే ఈ హోలీ స్పిరిట్. దేవుని వాక్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, పరిశుద్ధాత్మను మర్చిపోకుండా చేసేదే హోలీ స్పిరిట్ అని ఒక మంచి మాటలో చెప్పబడింది. యోహాను 14:26లో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను నీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయుదును. ద సింబాలిజం ఆఫ్ వాటర్ ఇస్ హోలీ స్పిరిట్ యాజ్ ఐ సెడ్ ఇస్ మోర్ ఎవిడెంట్ ఇన్ జాన్ 19:34. అక్కడ ఉంది. అంటే మనకు ఆధారాలు చూపించకపోతే మంచి నమ్మలేని స్థితిలో ఉన్నారు కాబట్టి అన్ని ఆధారాలే చూపించాలి. సింపుల్గా ఒక పిట్ట కథో ఒక మామూలు కథో చెప్పి వెళ్ళిపోతే, కొంతమందికి పేర్లు కూడా ఉన్నాయండోయ్, పిట్ట కథలు చెప్పేవాళ్ళని ఉంది. ఈ మధ్య వింటున్నాను. కానీ అలాంటి పిట్ట కథలు కాదు. ద పీపుల్ నీడ్ ద ఎవిడెన్స్. ద ఎవిడెంట్ యొక్క స్ట్రాంగ్, దాంట్లో ఉన్న బరువు, ఎత్తు అంతా కూడా చూడాలనుకుంటారు మనుషులు, అప్పుడే నమ్ముతున్నారు. సో ద సింబాలిజం ఆఫ్ వాటర్ ఈజ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఇట్ బికమ్స్ మోర్ ఎవిడెంట్ ఇన్ జాన్ 19:34. సైనికులలో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కను పొడిచి వెంటనే నీళ్లు రక్తము రావడానికి ఇదే కారణం. సో గాడ్ ఈజ్ విత్ ద హోలీ స్పిరిట్. ముగ్గురు ఒకటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి పని చేసి కుమారుడిని పంపించినప్పుడు కుమారుడు మళ్ళీ మనకి ఎవరిని వదిలిపెట్టారో ఆదరణకర్త, దట్ ఈస్ హోలీ స్పిరిట్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది సింపుల్గా ఎక్సర్సైజ్ చేసుకునే ఒక సంగతి, లేకపోతే ఒక సిచ్యువేషన్ కాదు, కానీ మనం ఎక్సర్సైజ్ చేసుకునే ఒక ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఈ ధన్యత రాబోయే కాలంలో, ఎందుకంటే కాలంలో చాలా సంగతులు, మార్పులు జరుగుతూ ఉన్నాయి. అవునా? మనందరం న్యూస్ ఫాలో అవుతున్నాం కదా. న్యూస్లో చాలా మార్పులు లోకంలో, ప్రపంచంలో జరుగుతున్నాయి. ఈ జరిగే మార్పుల వల్ల ఎప్పుడు ఎక్కడ ఏమి సంభవిస్తుందో తెలియని పరిస్థితి. సో దిస్ ఈస్ ద హింట్ దట్ హీ ఈస్ కమింగ్ వెరీ సూన్.
సో మనం దేవుడు త్వరగా వస్తే, మన అతిథి త్వరగా వస్తున్నారంటే మనం ఏం చేసి సిద్ధపడి ఉండాలా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు మన పనులు మనం చేసుకుంటా వస్తారులే తర్వాత వస్తారులే, మా మనవల కాలంలో వస్తారేమో, మన పని మనం ఇప్పుడు మన పనులు మనం చేసుకోవచ్చు అన్నది లేదు. దర్ ఈస్ నో లేట్. బికాస్ ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ థింగ్. యోహాను యేసయ్య కంటే 6 నెలల ముందు వచ్చాడు, అవునా? 6 నెలల ముందు వచ్చిన తర్వాత ఆయన చిన్నవాడి నుంచి మనకు చూపించలేదు, కానీ బైబిల్లో యవనస్తుడిగా చూపించాడు. చూపించిన కొద్ది కాలం నుంచి ఆయన స్టార్ట్ చేశాడంటే, మాటలు వచ్చిన కొద్ది కాలం నుంచి he started saying about the Lord that he is coming, a very powerful man anointed with Holy Spirit అని చెప్పాడు, అవునా కదండి? సో చెప్పిన కొద్ది కాలంలోనే యేసయ్య మనందరి ముందు కంటే మనుషుల ముందుకు వచ్చేసారు. అలాగే ఈ ట్రంపెట్ ఏదైతే ఉందో, ఈ బూర ఏదైతే ఉందో, దేవుని వాక్యం అనే బూర, ఈ బూర ఎప్పుడైతే స్టార్ట్ అయిందో విత్ ఇన్ నో టైమ్ ఈస్ గోయింగ్ టు కమ్ అన్నది మాత్రం మనం రూఢిగా నమ్మి భయంతో భక్తితో ఉండాలి అని మనందరూ అది పాటించి యేసయ్య ఏదైతే ముగించారో, సిలువలో సమాప్తమైన ఇట్ ఇస్ ఫినిష్డ్ అని ఏదైతే చెప్పారో, సంతోషకరమైన వార్తే మనకి, దుఃఖకరమైనది కాదు. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చొని చీకట్లో లైట్ లేని చోట ఉండి ఆయిల్లో వేపబడే కంటే లైట్లు ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది కదా. సో ఐ థ్యాంక్ ఆల్మైటీ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ ఇట్ ఈస్ ఫినిష్డ్. అలాగే అయ్యగారికి అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సంఘం యొక్క సంఘ పెద్దలందరికీ కూడా, సంఘానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.